హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా స్విట్జర్లాండ్కి సంబంధించిన డిషెస్ అన్నీ కూడా తయారు చేసుకుంటున్నాము. ఇదే క్రమంలోనే ఈరోజు ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక స్విట్జర్లాండ్ డిష్ని తయారు చేసుకోబోతున్నాం. ఆబ్వియస్లీ ఇటాలియన్ అంటేనే మనకు గుర్తొచ్చేస్తుంది పాస్తా. చక్కటి మ్యాకరోనీ పాస్తా తోటి మనం తయారు చేసుకోబోతున్నాము స్విస్ మ్యాక్ అండ్ చీజ్. ఈ స్విస్ మ్యాక్ అండ్ చీజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాక్రోనీ పాస్తా కొద్దిగా పాలు, ఒక బంగాళదుంప ఉడికించింది, అలాగే కార్న్ఫ్లోర్, ఇంకా కొద్దిగా చీజ్, బటర్, జాజికాయ, ఉల్లిపాయ, కొద్దిగంత క్రీమ్, ఒక చికెన్ సాసేజ్. సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకోబోతున్నాము. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ మ్యాక్రోనీ పాస్తా ఏదైతే ఉందో దాన్ని ఆబ్వియస్లీ మనం చేసుకుంటాం కదా, బ్లాంచ్ చేసుకోవాలి. బ్లాంచ్ చేసుకున్న తర్వాత దాని అంతటిని కూడా కలిపేస్తాం. జనరల్గా ఏం చేస్తామంటే పాస్తా ఎప్పుడైనా సరే బ్లాంచ్ చేసిన తర్వాత వాటర్ని డ్రై చేసి ఓన్లీ పాస్తాని మాత్రమే యూస్ చేస్తాము. కానీ ఈ స్విట్జర్లాండ్కి సంబంధించిన స్విస్ మ్యాక్ అండ్ చీజ్లో మాత్రం వాటర్ని, మిల్క్ని రెండు వేసి కుక్ చేసి వాటి రెండింటిని కూడా అలాగే సస్టైన్ చేస్తామన్నమాట. ఓవరాల్ డిష్ కూడా కొద్దిగా సాసీగా, జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేయండి. దీనంతా కూడా తయారు చేసుకొని తినేసి ఎంజాయ్ చేసేయాలి. చాలా చక్కగా ఉంటుంది. సో పాస్తాని ఫస్ట్ బ్లాంచ్ చేసుకోవడం కోసం రెడీ చేసుకుంటాం కదా. హియర్ ఇట్ ఈస్. మొదట మిల్క్ వేసుకోవాలి. పాలతో పాటుగానే వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. ఈ మాత్రం క్వాంటిటీ వేసాను ప్రస్తుతానికి. ఇది కనుక ఒకవేళ పాస్తా మునగకపోతే ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాక్రోనీ పాస్తా యాడ్ చేస్తున్నాం. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాం. క్లైమాక్స్ అంటే ఫైనల్గా ఉడికిపోయిన తర్వాత దీంట్లోనే సాల్ట్ అండ్ పెప్పర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ కుకింగ్ ప్రాసెస్ అయిపోయి దీన్ని ఒకసారిగా దాంట్లో షిఫ్ట్ చేసేసిన తర్వాత మనం అలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దాని పాటికి అది ఉడుకుతూ ఉంటుంది. మనం మిగిలిన కార్యక్రమాలు. ఈ స్విట్జర్లాండ్ డిషెస్ అనేసరికి స్వీట్స్ బాగా ఇష్టపడుతూ ఉంటారు. స్వీటర్ సైడ్ డిషెస్ తయారు చేసుకుంటారు స్విస్ పీపుల్. ముఖ్యంగా చాక్లెట్స్ బాగా అద్భుతం అనమాట. స్విట్జర్లాండ్ చాక్లెట్స్ అన్నీ కూడా అక్కడ ఫేమస్ చాక్లెట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ దొరికే చాక్లెట్స్ కంటే కూడా చాలా ఫైన్ క్వాలిటీ చాక్లెట్స్ అండ్ ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాము. ఉల్లిపాయలన్నింటినీ కూడా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగానే కట్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా అండ్ పెనం పెట్టేసుకుందాం. ఇది కూడా వేడవుతూ ఉంటుంది. ప్యారల్గా ఈ డిష్ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. సేమ్ బంగాళదుంపను కూడా అదే విధంగానే క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. స్విట్జర్లాండ్ వాళ్ళకి ఈ పొటాటో చూస్తే గుర్తొస్తుంది. వాళ్ళ స్టేపుల్ ఫుడ్ పొటాటో అండి. చాలా విరివిగా పొటాటోస్ తింటారు వాళ్ళు. డిషెస్ అన్నింట్లో కూడా పొటాటోస్ ఉండే విధంగా చూసుకుని పొటాటోని యాడ్ చేసుకుంటూ తింటూ ఉంటారనమాట. నిజంగానే చాలా వరకు చూసినట్లయితే ఎక్కువ హిల్లీ ఏరియాస్లో ఇట్లా ఉండే వాళ్ళందరూ కూడా పొటాటోస్ తినడం ఎక్కువ వాళ్ళ ఫుడ్లో ఉంటుందన్నమాట, కల్చర్లో. మనం జనరల్గా కూడా చూస్తూ ఉంటాము. బ్లాంచ్ అవుతోంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసాను. ఈలోపు కటింగ్స్ కూడా అయిపోయాయి కదా. కనం కూడా వేడెక్కిపోయింది. సో ఈ పాస్తా బ్లాంచ్ అయ్యేలోపు ఇక్కడ నుంచి ప్యారలల్గా మనకు కావాల్సిన డిష్కి అంటే ఈ మిగిలిన
ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ కూడా చేసేసుకుంటాము. ఈ ప్రాసెస్ అయిన వెంటనే ఈలోపు పాస్తా బ్లాంచ్ అవుతుంది కాబట్టి దీన్ని అందులోకి షిఫ్ట్ చేసేసి చక్కగా బయటికి తీసేసుకుంటాం అన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. యాక్చువల్లీ బటర్లో వేద్దాం అనుకున్నాం, బట్ బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. బటర్ కరిగిపోయిన తర్వాత ఆనియన్ వేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఆనియన్ వేస్తాను. కొద్దిగా ఆనియన్ సాటే అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ పొటాటో కానీ ఇవన్నీ కూడా వేసుకుంటున్నాము. పొటాటో మీరు చూసారు కదా, ఆల్రెడీ బాయిల్ చేసిందనమాట, ఉడికించి దాన్ని కట్ చేసుకున్నాం క్యూబ్స్ లాగా, కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, రేకులన్నీ విడిపోయాయి, చక్కటి ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో పొటాటో, ఉడికించిన పొటాటోని కట్ చేసుకొని ముక్కలు వేసుకుంటాం. సో ఈలోపు ఈ సాసేజ్ని కూడా చిన్న చిన్న రౌండిల్స్ లాగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో సాసేజ్ యాడ్ చేస్తాను. కాస్త అలా వేగనిద్దాం. రెండు ప్రాపర్గా ఒకేసారి కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇలా షిఫ్ట్ చేసుకొని ఈ మైక్రోనీ పాస్తా, బ్లాంచ్ అయిపోయిన మైక్రోనీ పాస్తాని దీంట్లోకి షిఫ్ట్ చేస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే డిష్ మీరు చూస్తున్నారు. పొటాటో బాయిల్ చేయడం ఒక్కటే నేను ఇక్కడ చూపించలేదు, మిగతా అన్నీ కూడా మీకు చూపించేశాను. కాబట్టి ఇంత ఈజీగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం మిస్ అవ్వకుండా దీన్ని వండుకొని తిని ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా చీజ్ యాడ్ చేస్తాను. చిక్కబడి సాసీగా తయారవుతుంది. ఓకే, ఫైనల్ సైజ్కి వచ్చేసాం. నౌ ఐఎమ్ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ క్రీమ్. కొద్దిగా మిక్స్ చేసేసుకొని ఫైనలీ సీజనింగ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సీజనింగ్కి వచ్చేసరికి ఇందులో కొద్దిగా జాజికాయ, నట్మెగ్ అంటారు కదా, సో జాజికాయని కొద్దిగా ఆ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాము. ఫైనలీ పెప్పర్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, పెప్పర్, కొద్దిగా సాల్ట్. స్టవ్ ఆఫ్, మిక్స్ చేసేసుకొని దించేసుకుంటున్నాం. ఫైనల్లీ ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. యమ్మీగా కనిపిస్తుంది, చాలా చాలా
డెలీషియస్గా కనిపిస్తుంది. ఒరిజినల్గా అయితే ఇంకా కొద్దిగా జ్యూసీ ఉంటుంది, ఇంకా వాటరీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. బట్ మనం కొద్దిగా ట్రై చేస్తున్నాం, ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నా బాగానే ఉంటుంది. బంగాళదుంప ముక్కలు వగేరాలు అన్నీ వచ్చాయి. చాలా బాగుంది. పర్ఫెక్ట్. మరేది ఆలస్యం, మీరు కూడా చక్కగా వండుకొని తిని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. నెక్స్ట్ కూడా స్విట్జర్లాండ్ వాళ్ళకి బాగా ఇష్టమైన పొటాటోతోటే మరో డిష్ మనం తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే స్విస్ పొటాటో ప్యాటీస్ విత్ ఫ్రైడ్ ఎగ్. ఈ స్విస్ పొటాటో ప్యాటీస్ విత్ ఫ్రైడ్ ఎగ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఉడికించిన పొటాటోస్ అంటే బంగాళదుంపలు ఉడికించినవి, క్యారెట్, కొద్దిగా చీజ్, గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు, అలాగే గుడ్డు ఒకటి, ఆనియన్ ఉల్లిపాయ, ఇంకా బటర్. ప్రాసెస్ చాలా తేలిక. మీరు చూస్తూనే ఉండండి. ఇందాక ఎంత ఈజీగా అయిపోయింది కదా పాస్తా రెడీ చేయడం, అలాగే ఇది కూడా చాలా తేలిగ్గా చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం బేసిక్గా ఏంటంటే కటింగ్స్, చాపింగ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మిక్సింగ్ బౌల్ వగేరాలు కూడా రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే కత్తితోటి రెడీ చేసుకున్నాను అనమాట. సో మొదటిగా గార్లిక్ని నీట్గా చాప్ చేసుకుంటాము, మిగతా అన్నింటిని కూడా గ్రేట్ చేసుకుంటాము. ఓకే, ఫస్ట్ వెల్లుల్లిపాయలు నీట్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ నుంచి పని డిఫరెంట్గా అయిపోతుంది. సో మొదటిగా క్యారెట్ నేను గ్రేట్ చేసుకుంటాను. ఇంకా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా గ్రేట్ చేసేసుకున్నామంటే మనకు నీట్గా బైండింగ్ వస్తుంది. ముద్ద చేసుకొని తర్వాత మళ్ళీ కలిపేటప్పుడు కూడా చాలా చక్కగా కలుస్తుంది అన్నమాట. అలాగే ఉల్లిపాయని కావాలంటే చిన్న ముక్కల కింద తరుక్కోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు. నేను మాత్రం తరుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే విపరీతంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అందుకని కట్ చేసుకోవడం బెటర్ అనిపించింది. అలా పెట్టేసుకుంటాను. మళ్ళీ పొటాటో తోటి చెయ్యి అంతా మెస్సీ అయిపోతుంది కదా, తర్వాత ఉల్లిపాయ కరగడానికి అంత ఈజీగా ఉండదు. కాబట్టి ఫస్ట్ ఉల్లిపాయ తరిగేసుకుంటాను. పచ్చి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి తెలుసా. పెద్ద ముక్కలు ఎందుకన్నా మంచిదని బయటికి తీసేసాను ఆల్రెడీ. సో ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటాం. సో ఇప్పుడు ఏమేమి వేసాము ఇందులో? గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు తరిగేసుకొని వేసుకున్నాము. ఆ తర్వాత క్యారెట్ ఇందులోనే తురిమేసుకున్నాం. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఇప్పుడు పొటాటో ఇందులోనే తురిమేస్తున్నాను అన్నమాట. ఈ పొటాటో ఉడకబెట్టిందండి ఆల్రెడీ, చెప్తున్నాను కదా మీకు, ఆల్రెడీ చెప్పాను దీనికి సంబంధించి. మామూలుగా చూసినట్లయితే వడలు తయారు చేసుకోవాలన్నా కూడా ఏ పప్పు నానబెట్టుకొని ఆ నానేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రుబ్బుకొని ఇవంతా చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇది కూడా ఇంచుమించు అంతే, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పప్పు నానడం కంటే కూడా బంగాళాదుంపలు వేగంగానే ఉడికిపోతాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది అన్నమాట. రైట్, సో ఇందులో ఇంకా చీజ్ యాడ్ చేస్తున్నాను. ఇందులో పెప్పర్ ఇంకా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మళ్ళీ మనం వేరే స్పైసీ ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు కదా, మిర్చి కావచ్చు లేకపోతే క్యాప్సికమ్ కానీ ఇట్లాంటివి ఏం వేయలేదు కాబట్టి బాగానే పడుతుంది. అండ్ సరిపడా సాల్ట్ వేసుకోండి.
కొద్దిగా ఫ్లేవర్ఫుల్గా ఉండడం కోసం అని ఒకటి పార్స్లీ యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్గా ఉంటుంది, బాగా డిస్టింక్ట్ టేస్ట్ వస్తుంది. మీకు కనుక పార్స్లీ అవైలబుల్ లేకపోతే కొద్దిగంత కోరియాండర్ యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు. Now mix. బంగాళదుంప రెండే సరిపోతాయి అనుకున్నా. ఐ బిలీవ్ ఇంకా ఒకటి కావాలి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు అలాగే క్యారెట్ ఏదైతే ఉందో అది కాస్త ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా ఓ పొటాటో వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకోండి, ఎక్కువ పొటాటో అయిపోకూడదు, ఎక్కువ వేరే ఇంగ్రీడియంట్స్ అయిపోకూడదు, అన్ని సమపాలలో అలా ఉంటే బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్. ఓకే, చేయబెట్టేసాను. ఓకే, మిక్సింగ్ మొత్తం నీట్గా అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు దీంతో ఉండలు తయారు చేసుకొని ఫ్లాట్గా వడల్లాగా తయారు చేసుకుంటాం. ఈ విధంగా అన్నమాట. ఇందాకే పెనం పెట్టేసుకుని ఉంటే బహుశా ఈ పాటికి వేడైపోయేది కావచ్చు, బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఈ పెనం మీద ప్యాటీస్ ఫ్రై చేసుకుందాం, ఈ పెనం మీద మనం ఫ్రైడ్ ఎగ్ వేసుకుందాం. ఫ్రైడ్ ఎగ్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఆమ్లెట్ వేస్తాం కదా సనీ సైడ్ అప్ అన్నట్లుగా ఆ విధంగా చేసి దాంతోపాటు సర్వ్ చేస్తారనమాట. దీంతో పాటుగానే అది కూడా అకంపనిమెంట్ కింద తీసుకొని తినడానికి బాగుంటుంది. ఓకే, పెనం కొద్దిగా వేడైన తర్వాత బటర్ వేసుకొని బటర్లో చక్కగా వీటన్నిటిని షాలో ఫ్రై చేసుకుంటాం. ఆయిల్ కావాలంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, లేదు రెండు కావాలంటే రెండింటిలో కూడా కలిపి ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, నా ఈ ప్యాటీస్ని ఇందులో వేస్తాం. చాలా డెలికేట్గా ఉన్నాయి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చక్కగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత తిరిగేస్తాం. బ్యూటిఫుల్గా కుక్ అవుతున్నాయి. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది పూర్తయ్యేలోపు ఇంకో పెనం మీద సన్నీ సైడ్ ఎగ్ వేసుకోవడానికి రెడీ చేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా.
కాలిపోయింది. దీన్ని ఇంకా ఆఫ్ చేసుకుందాం. సన్నీ సైడ్ ఎగ్ కూడా రెడీ అయిపోతుంది. ఈ రెండు రెడీ అయిపోయిన తర్వాత ప్రెజెంటేషన్లో పెట్టి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్తాను. చూడ్డానికి అయితే బాగుంది, చాలా బాగుంది. అలాగే తినడానికి ఎలా ఉందో కూడా నేను చూసి చెప్తాను. చాలా బాగుందండి. బటరీగా చాలా యమ్మీగా ఉంది. ఫిలిమి చాలా టేస్టీగా ఉంది. దీని కాంబినేషన్లో ఇంకా బాగుంది. ఈ సన్నీ సైడ్ కూడా మనకు నిజానికి చెప్పాలంటే డిప్ లాగా కూడా వాడుకోవచ్చు. బట్ చాలామందికి అంత డైల్యూటెడ్గా ఉంటే నచ్చదు కాబట్టి కొద్దిగా హార్డ్గా వేసుకోవచ్చు. ఇవి మాత్రం చాలా చాలా బాగున్నాయి. నిజంగానే వడలకి మంచి రీప్లేస్మెంట్. ఈసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేసేసుకోండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.